రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 21ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లంతా పోరుబాట పట్టారు. ఎక్కడికక్కడ ఆందోళనకు దిగారు. అయితే నిరసన చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులపై ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోఆర్డినేషన్ కమిటీ మండిపడింది. అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించిన తరువాతే యూనివర్సిటీల్లో కొత్త రిక్రూట్మెంట్ చేపట్టాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అరెస్ట్ అయిన ప్రొఫెసర్లలో బేగం బజార్ పిఎస్లో 60 మంది, నాంపల్లి పోలీస్ స్టేషన్లో 21 మంది, చిక్కడపల్లి పిఎస్లో 50 మంది ఉన్నారని కమిటీ సభ్యులు తెలిపారు. వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో 21ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లంతా పోరుబాట పట్టారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి వద్ద ఆందోళన చేపట్టారు. కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలోనూ ధర్నాకు దిగారు. అటు హన్మకొండలోనూ అధ్యాపకుల అరెస్టులు కొనసాగాయి. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తమను ఇలా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకు వెనక్కు తగ్గేది లేదని వారు స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల అరెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏఏపీఎస్లలో వారికి తరలించారు? కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించాలని జీవో నెంబర్ 21ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే జీవో నెంబర్ 21ని రద్దు చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్రమబద్ధీకరించిన తర్వాతనే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేపట్టాలని ఈ రోజు మాసప్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. అయితే నిన్నటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొంత ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చిక్కులను కూడా ఛేదించుకొని దాదాపు వందల కొద్ది కూడా మాసప్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. ఇక వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి అటు చిక్కడపల్లి కావచ్చు, ఇటు బేగంపేట, బేగం బజార్ లోని కొన్ని స్టేషన్ తర్వాత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా వారిని తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కూడా అటు శాంతియుతంగానే తమ నిరసన చెప్తున్నా. అటు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని తాము అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చినాక మాట మార్చుతున్నారని కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జీవో నెంబర్ 21ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 1270 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని రెగ్యులరైజ్ చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా అంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతనే కొత్త నియామకాలను నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోని అటు దాదాపు 12 విశ్వవిద్యాలయాల్లో గత 25 నుంచి 30 ఏళ్లుగా వారు కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలని జీతాలతో పనిచేస్తున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎందుకు చేస్తున్నందుకు కూడా వారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు రెగ్యులర్ గా అధ్యాపకుల సంఖ్య సుమారు 200 దాకా ఉంటే కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఖ్య 1270గా ఉన్నారని కొత్తగా వేసే ఆ పోస్టుల్లో తమని రెగ్యులర్ చేసిన తర్వాతనే మిగతా నియామకాలు చేపట్టాలని కూడా వారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.